చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని వీళ్ళ ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓయూలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. మాటలేమో ఇంత చెప్తారు, కానీ పని చూస్తే జీరో. సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని. కానీ చంద్రబాబు నాయుడు వినడు. ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు. ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు?